మెయిన్ వచ్చేసి ఇక్కడ మనకి లాంగ్వేజ్ పర్పస్ ఒకటి బాగా వస్తుంది. ఆ తర్వాత మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకోవచ్చు. కాలేజ్ పరంగా మనం ఇటువైపు అనేది గుజరాత్ వైపు అనేది ఇప్పుడు సో డెవలప్ అవుతుంది ఇది బాగా. దాన్ని బట్టి మనం జాబ్స్ పరంగా కూడా ఇక్కడ దగ్గరలో ఉంటాయి మనకి. అంటే ఇక్కడ ఫెసిలిటీస్ అసలు ఏం బాగుంటాయి ఇక్కడ దాకా ఇక్కడ ఫెసిలిటీస్ అంటే ఇప్పుడు మన కాలేజ్ పరంగా చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ఒకటి. ఇక్కడ ప్లస్ వచ్చేసి ప్లేస్మెంట్ వచ్చేసి ఇక్కడ మనకి సపరేట్ గా ఏఐ ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్స్ లో మనకి ప్రాక్టికల్స్ కానీ ఏఐకి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ చేపిస్తారు. ఇక్కడ చేపించడంతో పాటు మనకి ఇక్కడ పక్కన ఉంది కదా అక్కడ ఇంకా అప్లై చేస్తారు సార్. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డబుల్ చేయగలుగుతారు అంటే అఫోర్డబుల్ వాళ్ళకి అంటే చేయకపోయినా ఇది లోన్ పర్పస్ ఉంటుంది సార్. లోన్ పర్పస్ ఉంటుంది, లేదంటే కట్టుకోగలుగున్నాం సో కట్టుకోవడానికి పర్పస్ ఉంది. ఎడ్యుకేషన్ లోన్ పర్పస్. ఎడ్యుకేషన్ లోన్ ఏ కంపెనీస్ వస్తాయి ఇక్కడ? టీసీఎస్ వస్తుంది, ఇన్ఫోసిస్ వస్తుంది, గూగుల్ వస్తుంది, ఐబిఎం వస్తుంది. ఉన్నారా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ? చాలా మంది ఉన్నారు సార్ మనకి తెలిసిన వాళ్ళే. ఇక్కడ డిజైనింగ్ లో ఉన్నారు, లా లో ఉన్నారు, మన యుఐడి మొత్తం. ఓ డిఫరెంట్ కోర్స్. స్కూల్స్. సో పేరెంట్స్ కి కానీ పిల్లలకు కానీ ఏం చెప్తారు మీరు? బెస్ట్ కాలేజ్ సార్ కర్ణావతి యూనివర్సిటీ అనేది. గుడ్. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్. థాంక్యూ సో మచ్.